తిరిగి వార్తలకు స్వాగతం. నిడమర్లో అంగన్వాడీ సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెకు తెలుగుదేశం పార్టీ నాయకులు పోసెట్టి రామ్మూర్తి సంపూర్ణ మద్దతు సంఘీభావాన్ని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని నిరసన తెలియజేస్తూ సమ్మెపై స్పందించాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వంట వార్పు నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణారావు, పార్వతి, జయమ్మ, రామలక్ష్మి, సుభాష్ని, నాగమణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విజయనగరం జిల్లా భోగాపురం పోలిపల్లిలో జరుగుతున్న నారా లోకేష్ యువగలం ముగింపు సభ సందర్భంగా యువగలం నవశకం విజయోత్సవ సభకు నిడదవోలు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నియోజకవర్గ నాయకులు కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని, నూతన మార్గదర్శకాల మేరకు బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం నుండి ఆడుదాం ఆంధ్ర క్రీడా నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత, జేసీ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాధవలత మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ, యువతను క్రీడలందు ప్రోత్సాహానికి పెంచడానికి, క్రీడల పట్ల మక్కువ చాటడానికి, ఆరోగ్యకరమైన జీవనాన్ని సాధించడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద 4 విద్యార్థులకు 39,33,582 రూపాయల ఆర్థిక సాయాన్ని మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. వీరిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్కరికి కొత్తగా మంజూరు కాగా, 2022-23 సంవత్సరంలో 3కి మంజూరు కాబడిన వారికి మొదటి, రెండవ విడత నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చే విధానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి సంబంధించిన నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి జగనన్న విదేశీ విద్యా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ, జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఎస్సీ, మైనార్టీ, ఈబీసీలకు చెందిన 4 విద్యార్థులకి మొదటి, రెండో విడతగా 39,33,582 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు బ్యాంక్ ఖాతాలకు జమ చేసిందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతోందని, ఆ మేరకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు, నిత్యావసర సరుకుల పంపిణీ, ధాన్యం సేకరణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ, జిల్లాలో 100% అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఆయా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు ఆహారం అందించడం జరుగుతోందని అన్నారు. సమీపంలోని స్కూళ్లకు చెందిన మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ పిల్లల్ని తీసుకువచ్చి తిరిగి ఇంటికి పంపే వరకు ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతం అయ్యేలాగా పిల్లల తల్లిదండ్రులతో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. బుధవారం అన్నపూర్ణమ్మపేటలోని 6వ నెంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహారం అందించడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కోసం మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఆ మేరకు కేంద్రాలకు సంబంధించిన చిన్నారులకు చెందిన తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను 100% హాజరయ్యేలాగా చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను పెద్ద ఎత్తున అందించడం జరుగుతోందని జిల్లా విద్యాధికారి ఎస్ అబ్రహాం పేర్కొన్నారు. వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుందని ప్రత్యేకంగా అభినందించారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ లోని శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాలలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన తొలి రోజు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి ఎస్ అబ్రహాం మాట్లాడుతూ,
విద్యార్థుల ఉన్న సృజనాత్మకత ఆలోచనలను ఇటువంటి వేడుకలు ప్రోత్సాహం ఇవ్వడానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ స్కూల్ పిల్లలు ఈ ప్రదర్శన సందర్శించి వారిలో నూతన ఆవిష్కరణకు ఎంతో దోహదం చేస్తాయని, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా స్కూలులో డిసెంబర్ 14 వరకు పోటీలు నిర్వహించామని అన్నారు. మొత్తం 500కు పైగా స్కూల్స్ ఇందులో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా వెనక్కి తగ్గేదే లేదని, ఐకమత్యంగా పోరాట స్ఫూర్తితో తిప్పికొడతామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ హెచ్చరించారు. బుధవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గత 9 రోజులుగా అంగన్వాడీలు చేసిన సిబ్బందికి పూర్తి మద్దతు తెలిపారు. వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనం కన్నా ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్న మాటను విస్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ కప్పటిదాటు వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ను అమలు చేయకుండా పెడచెవిన పెడుతున్నారని ఆరోపించారు. కైకులూరు వద్ద అదుపు తప్పిన బస్సు కొల్లేరులోకి పల్టీ కొట్టింది. ఏలూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో 30 మంది పైగా ప్రయాణం చేస్తున్నారు. స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన వారికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రయాణికులను తన సొంత వాహనంలో ఎక్కించుకొని కైకులూరు ఆసుపత్రికి తరలించారు. ఈనాటి బంగారు మాట. చేసే ప్రతి పని ఇష్టంగా చేసినప్పుడు ఏ పని కష్టంగా అనిపించదు. సోక్రటీస్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.